తన గెలుపుకు సహకరించిన అన్ని వర్గాల ప్రజలకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. వేములవాడ పట్టణంలో శ్రీ రాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్యాన్నదాన ట్రస్టు సత్రంలో తూర్పువాడ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసును మున్నూరు కాపు సంఘ సభ్యులు ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తన గెలుపు కోసం కృషి చేసిన సంఘ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి ఆశీర్వాదాలు అందిస్తే ప్రభుత్వ పెద్దలు తనకు విప్పుగా అవకాశం ఇచ్చారన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ అండదండలతో ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. గతంలో ఎన్నికల ప్రచార సమయంలో చాలామంది ఒక అభూత కల్పన సృష్టిస్తూ వేములవాడ రాజన్న గుడి చైర్మన్ వేసిన వారు ఎన్నికల్లో గెలవరని అపోహ సృష్టించారని, కానీ తన గెలుపుతో అపోహ పటాపంచలైందన్నారు. తన గెలుపులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ కొండదేవయ్య, కౌన్సిలర్లు మారం కుమార్, మంగళ దివ్య, శ్రీనివాస్, బింగి మహేష్, నాయకులు కూరగాయల కొమరయ్య, తోటరాజు, కూరగాయల మల్లేశం, చిలక రమేష్, పుల్కం లక్ష్మి, మున్నూరు కాపు సభ్యులు పాల్గొన్నారు. రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మీరు నిల్చుంటే ఇంకో వెనుక వారికి కనిపించట్లేదు. అందుకని నీలం కళ్యాణ్ శేఖర్ గారిని, నరాల శేఖర్ గారిని, ముప్పిడి సురేంద్ర శ్రీనివాస్ గారిని, గోలి మహేష్ గారిని, మారం కుమార్, సర్పంచ్లు, ఎంపీటీసీ అందరినీ సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మరి ఒక సామాన్య నాయకుడు అవ్వాలంటే దానికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. కానీ ఆయన మాత్రం రాజకీయాల్లో 3 దశాబ్దాలుగా ఆయన పేరులో ప్రయాణం సాగిస్తున్నారు. వచ్చి తన రాజకీయ జీవితంలో చూసుకోండి. చూడమ్మా బాబు ఎందుకు మళ్ళా చూడండి. నిర్వహించిన ఆది శ్రీనాథ గారికి, విప్పుగా గెలిచిన ఆశ్రీనాథ్కి, మన వేములవాడ నుంచి గెలిచిన ఆశ్రీనాథ్కి మన తూర్పు వాడ తరఫున మరియు మన 4వ వార్డు తరఫున కౌన్సిలర్ తరఫున యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన మున్నూరు కాపులు ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో ఆర్థిక రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, ప్రభుత్వ ఉద్యోగేతర రంగంలో కానీ మన వేములవాడ నుంచి ముందంజలో ఉండాలని కోరుకుంటూ, ఒక వృత్తిని ఒక కాపు ఎంచుకుంటే తదుపరి వారు ఎంచుకోకుండా చూసుకుంటూ మీరు ఆశిస్తున్న గైడెన్స్ నడుచుకుంటూ అందరము ముందంజలో ఉండాలని కోరుకుంటూ
ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన మన మునుగు కాపు నాయకులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాదు చేతల్లోని పిలిపించినటువంటి ఆర్ శ్రీనివాస్ గారికి మనమందరం ఇలాగే మద్దతు తెలుపుతూ మన వెల్లవాడ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసే పనులకి మనమందరం ఆయనకు సహాయంగా ఉంటూ వారిని ఇలాగే అభివృద్ధి చేసే క్రమంలో కార్యక్రమాల్లో మనం పాల్గొనాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మాకు ఏం లేదన్నా మాకు ఒకటే ఒక చిన్న కోరిక, ఈ సత్రంని ట్యాక్సీ ఒకటి పెట్టుకుంటుంది. ఆ ట్యాక్సీనే మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మీరు పెద్దలతో చెప్పి ఆ ట్యాక్సీ ఒకటి మీరు మనస్ఫూర్తిగా ఆ కార్యక్రమాన్ని చేయాలని పోతే, ఇంకొకటి మా సంఘం సభ్యులు చాలా మంది అయ్యారు. సరే, ప్రభుత్వ స్థలం ఎక్కడ ఉన్న మా తూర్పువాడ మున్నూరు సంఘానికి ఇప్పించగలరని మా యొక్క మీరు మరొకసారి కావాలని ప్రజాక్షేత్రంలో పోరాడుతూ మరి ఈరోజు మనందరము వేమడ నియోజకవర్గంలో రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదంతో మరి అన్ని వర్గాల ప్రజలందరూ ఈరోజు మన ముందు కాకుండా పాటుగా అందరూ కూడా ఆదరించి మరి భారీ ప్రజలతోని శ్రీరణ గారిని కల్పిస్తున్నందుకు ప్రత్యేకంగా వేమడ నియోజకవర్గ ప్రజలందరికీ నా ముందు కాపుల బాంధవులందరికీ కూడా వారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మరి ఎందుకంటే ఈరోజు 1947 నుంచి కూడా మనము ఒక బీసీ బిడ్డను, ఒక ముందు కాపు బుద్ధ బిడ్డ ఈరోజు వేమడ చరిత్రలోనే ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఈరోజు మేమందరం కూడా ఎంతో గర్వంగా ఈరోజు మేము సంతోషంగా రాష్ట్రంలోనే అంటే మనకు మున్నూరు కాపులలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన దానిలో మున్నూరు కాపు ఒక్కడే గెలిచినాడు. మీరందరూ కూడా గమనించాలి. అన్నిటిలో ముందుకు ఉండడం కోసం మనం ప్రయత్నం చేస్తే శ్రీరణ గారి ఆశీర్వాదం అనేది తప్పకుండా మన కమ్యూనిటీకి ఉంటుంది. నుంచి మన సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి అప్పటి నుంచి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాబట్టి తప్పకుండా అది ఒకటి చేయాలి. ఈ బీసీ బిడ్డ మన బిడ్డ ఈసారి గెలిపించుకోకపోతే ఈ ప్రాంతంలో ఇక ఎప్పుడు కూడా మనకు అవకాశం రాజనంటే ఆలోచనతోటి వేమడ నియోజకవర్గంలో పట్టణంతో పాటు మీ అందరితో పాటు అనేక గ్రామాల్లో ఉన్నటువంటి బీసీ బిడ్డలు మనలందరూ కూడా కసిగా నిలబడి నేనే ఈ కోర్టులు నిలబడినటువంటి ఆలోచనతోటి అటువైపు మన వాళ్ళు ప్రచారం వెళ్తే, బీసీ బిడ్డలు ప్రచారం వెళ్తే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గంతో ఏకమై వెళ్తే అనేక మంది అవేరణ చేసిన సందర్భాలు ఒక్కొక్కరు చెప్తా ఉంటే మనోధైర్యాన్ని తగ్గించేసే కార్యక్రమాలు కూడా చేస్తే అటువైపు డబ్బు ఉంది, ఇటువైపు మీ దగ్గర ఏముందనే ఆలోచనతోటి నీరు గార్చేటువంటి కార్యక్రమం చేసిన అటువైపు మీరు పర్వతాలు, అటువైపు కొండలు, మీ దగ్గర ఐక్యత ఉందా, మీ దగ్గర అనేక మాట చెప్పినా కానీ ఏది ఏమైనా ఈసారి అటువైపు విచ్చలవిడిగా డబ్బు ప్రవాహం కవింపు చేసిన మన వారిని గెలిపించుకున్న భావంతో బీసీ బిడ్డలు ఏకమై, మన బిడ్డలు ఏకమై, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కూడా సారసంఖ్యలో గెలిపించినందుకు ఈనాటి రాష్ట్ర అందరికీ చేస్తా ఉన్నాను. 2023 ఎన్నికల్లో 2 అంశాలు, 2 అపోహలు దొరికిపోయాయి. ఒకటేమో గౌరవ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర వచ్చినప్పుడు రాజధానిని దర్శించుకొని పంచాబులో పాదయాత్ర ఎక్కేసిండ్రు. వారు ముఖ్యమంత్రి అయిన రాజధాని పనిచేసిన ఇలాంటి పొరపాటు మచ్చ లేకుండా అనేక మంది చెప్పిన రాజధానిలో ఎమ్మెల్యే గెలిపించిండ్రు. ఈ 2 అపోహలు కూడా ప్రజలు తొలగించారు, అనుమానాలు పట్టాపట్ట చేసారు. భవిష్యత్తులో మన దేవాలయ భక్తులు, రాజకీయ నాయకులు తాకిడి కూడా పెరిగే అవకాశం ఉందని మాట సందర్భంగా అనేక మంది సీనియర్ ప్రముఖులు రావడానికి భయపడుతున్నారు. ఎందుకో వాళ్ళు చెప్పినట్టు పోతుంది శ్రీవారు బాగానే ఇక వాళ్ళకు చెప్పే పని చేస్తా రండి. పేదల దేవుడు కోరిన కోరికలు తీర్చే దేవుడు మా రాజాన్ని దండ పెట్టుకొని
మీరు కూడా వెళ్ళని చెప్పి కార్యక్రమం చేస్తారు మన సందర్భం చేస్తూ అనుకున్నట్టుగానే ఈరోజు మనం విజయం సాధించిన తర్వాత ప్రజల మధ్య ఉండాలనుకుంటున్నాం. గతంలో ఏ విధంగా ఉన్నాము ఇప్పుడు అదే విధంగా ఉండాలని చెప్పని ప్రయత్నం చేసేందుకు కాబట్టి ముందుకు పోతున్నాం. ఇంకా సమయం మనకు బాగుంది. ఇంతకుముందు 30% ప్రభుత్వం మీరు ఇచ్చి అవకాశాలు వచ్చింది 30 రోజులుగానే అయితే కాబట్టి మిగతా రోజులలో తప్పనిసరిగా ఆ సమయంలో కూడా గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పడానికి హృదయపూర్వక పాల్గొనడానికి పోతుంది. మరో 2 రోజులైతే కూడా సాఫీగా మళ్ళీ యథావిధంగా కార్యక్రమం చేసుకునే అవకాశం లేకున్న క్రమంలో మన సమస్యలు జరిగినట్లయితే ఇంకా వ్యక్తిగత సమస్యలు పరిష్కారం చేసుకుని ముందుకు పోతాయని వారి సందర్భం తెలియజేస్తూ ఈ సమావేశానికి వివిధ కావాలని వచ్చినటువంటి మిత్రులు